ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఒక్కతే అయిపోయింది. ఎంతమంది వెళ్ళారు మోయాబు దేశానికి? 4 వెళ్ళారు. 4లో ఎంతమందిని పోగొట్టుకుంది? అక్కడ 3 పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది. రిక్తురాలిగా ఉన్నది. పోనీ ఈమెకి ఏదైనా బెత్లెహేములో చిరచరాస్తులు ఉన్నవి, సర్వ సంపదలు ఉన్నవి అని చూస్తే అవేమీ లేవు. రిక్తురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవేళ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పూట కాసుకోవటానికి, ఆ పూట గంజి కాసుకోవటానికి కూడా గతి లేని పరిస్థితి నయోమిది. స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆ పూటకి గంజి కాసుకోవటానికి కూడా గతి లేని పరిస్థితి నయోమిది. లేచి బయలుదేరుతుంది బెత్లెహేముకు. అయితే కోడలు వెంటాడుతున్నది రూతు. మరో కోడలు ఉన్నది ఓర్ప. తను అంతగా వెంటాడలేదు, కానీ తనైతే ఊరికే మాట వరుసకని వెళ్ళిపోయింది. చూడండి, నిజ స్నేహితుడంటే, యథార్థపరుడంటే, దేవుని ఆత్మ కలిగిన వాడంటే, చూసారా, ఏమీ లేదు ఆమె దగ్గర. రిక్తురాలు. నయోమి అంటే ఏంటో తెలుసు అర్థం? మధురము అని. నయోమి అనే పేరుకి అర్థం ఏంటంటే మధురం. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమైపోయింది? మారాగా మార్చబడినది. మారా అంటే చేదు, మధురం ఏమైపోయింది? చేదైపోయింది. అంటారు కదా, బండ్లు ఏమంటారు? వాడలు బండ్లు అవుతావా, మేడలు మిద్దెలు అవుతావా? ఏ పరిస్థితి ఎలాగవుతుందో, ఎప్పుడు ఏ స్థితి కలుగుతుందో తెలవదు నా ప్రియమైన దేవుని బిడ్డ. కరెక్ట్గా ఆదివారం నేను ప్రసంగం చేశాను. ఈ ప్రసంగం ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు నా గురించే, నా కుటుంబం గురించే అని నాకు తెలవలా. ఏమో తెలవదు. హఠాత్తుగా ఏమొచ్చింది? లోటు వచ్చింది. అయినా తండ్రి లోటుని అనుమతించే దేవుడు కాదు. స్తోత్రము కలుగును గాక. కొద్దిసేపు కాస్త అవకతవకలుగా ఉంటుంది. తర్వాత పర్లా ప్రభు సాపిగానే నడిపిస్తాడు. ఎవరినైనా, నన్నే కాదు ఎవరినైనా, ప్రభు యొక్క ఆలోచన ప్రకారము నడుచుకునేటువంటి వారిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏమంటుంది? పోనీ ఏమన్నా ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా నయోమి దగ్గర? ఏమంటుంది ఈమె? చక్కగా అంటున్నది. ఏమంటుంది తెలుసా? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమిలాడు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను వేరు చేయదు. స్తోత్రము కలుగును గాక. ఎంత ఓదార్పు వచ్చింది నయోమికి. ఆమె ఏమన్నా కాయ కష్టం చేయలేదండి. వృద్ధురాలు, ముసిళ్ళైపోయింది. ఎవరు ఆసరా, ఎవరు సహాయం? ఆమెతో వెళ్తే ఏమిటి ప్రయోజనం అని రూతు చూడలేదు, కానీ నీతిని చూసింది, యథార్థతను చూసింది. నా భర్త తల్లి కదా, ఈమెను నేను ఇప్పుడు ఈ స్థితిలో విడిచిపెట్టడం న్యాయము కాదు కదా అని వెంబడించినది. హల్లెలూయా. ఎప్పటి వరకు వెంబడిస్తుందంట? ప్రాణమున్న చప్పట్లు కొట్టండి నా ప్రియమైనది. ప్రాణమున్న ఎవరెమ్మటే? ఆ పూటకి గంజి కాసుకోవటానికి గతిలే నా వెంబటి వెంబడిస్తుంది. అది నిజాయితీ, అది యథార్థత. నయోమి దగ్గర వెండి బంగారాలు లేవు, ఆస్తి ఐశ్వర్యాలు లేవు. నీతో వస్తే నాకేంటి ప్రయోజనం అని ఆలోచించేటువంటి మానవుడు
అలాగే మమ్మల్ని సేవకునిగా ఎంతోమంది తల్లులు, మన సంఘంలో వాళ్ళు, మన సంఘం కాని వాళ్ళు, పాస్టర్ గారండి పాలకొల్లా అని పిలుస్తుంది, వచ్చి మా ఇంట్లో 4 రోజులు ఉండిపోండి అంటుంది. అదిగో ఎస్తేరమ్మ మేడం గారు ఉంది, ఆమె హోసన్న మందిరానికి వెళ్ళింది. పాస్టర్ గారండి మా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, రేపు ఆదివారం రోజు సాయంత్రం అందరూ కలిసి భోజనానికి రండి పాస్టర్ గారు. 2వ సారి అడగటం, ఆ మధ్య అడిగితే మేము బాధలో ఉన్నాంలేమ్మా రాలేము ఇప్పుడంటే, మరలా నిన్న ఫోన్ చేసి అడుగుతుంది, నిన్న కాకుండా మొన్న. వెంబడించటం ఎప్పుడో తెలుసా? బాధలో ఉన్నప్పుడు పోయి పలకరిస్తే, సంతోషంగా ఉన్నప్పుడు వెళ్ళినా బాధ లేదు, వెళ్ళకపోయినా బాధ లేదు, పెద్దగా పట్టించుకోడు. బాధలో ఉన్నప్పుడు వెంబడిస్తే, బాధలో ఉన్నప్పుడు పలకరిస్తే, బాధలో ఉన్నప్పుడు పరామర్శిస్తే, నయోమి పుట్టెడు దుఃఖంలో ఉందండి. మాట వరుసకు వద్దులే అంటుంది కోడలని, కానీ రూతు యథార్థవంతురాలుగా ఉన్నది, నిజాయితీపరురాలుగా ఉన్నది. రూతు ఉద్దేశం ఏంటో తెలుసా? ఈమె వెళ్ళి ఎక్కడని జీవించగలదు, ఈమె వెళ్ళి ఎలా పోషించగలదు, ఈమెను నేను పోషిస్తాను, నా భర్త స్థానంలో నేను నిలవబడతానని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వెంబడించటం అంటే ఏ స్వార్థం చూడకుండగా, ఏ లాభాపేక్ష చూడకుండగా, ఏంటి నాకేంటి అనకుండగా, నిజాయితీగా యథార్థంగా నీవు వెంబడిస్తావే, అది దేవుని ఆత్మ, అది దేవునిని సంతోషపెట్టేటువంటి అనుభవం. ఒక్కొక్కళ్ళు వెంబడిస్తే స్వార్థానికి వెంబడిస్తారు, వారికి ఏదో లాభాపేక్షకు వెంబడిస్తారు. ఆ ఎదుటోడు బాధలో ఉన్నా, వాడు ఏడుపులో ఉన్నా, వాడు దుఃఖములో ఉన్నా, ఈడు తినేదానికి ఈడు తాగేదానికి ఎక్కడ వెనకాడేటువంటి ఆ స్థితి ఉండదు. అది దౌర్భాగ్యపు స్థితి అంటా నేను. చెప్పండి హల్లెలూయా. అది దౌర్భాగ్యపు స్థితి. నీ కొరకు, నీ బాధలో ఉన్నదాని కొరకు నీ ఒక పూట పస్తుంటే నేను ఉండలేన పస్తు. ఈరోజు సాయంత్రం వచ్చారు దైవ సేవకులు, రేపు సాయంత్రం సమాధి కార్యక్రమం అయ్యే వరకు నాకు తెలిసి ముఖ్యమైన వాళ్ళంతా కూడా పళ్ళు కూడా తోముకోకుండా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే సహోదరుడు బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. నేను ఎలాగ తినగలను, నేను ఎలాగ త్రాగగలను, నేను ఎలాగ నిద్రపోగలను? నా స్నేహితుడు కదా, నా మేలు కోరేవాడు కదా, నన్ను ప్రేమించేవాడు కదా. నేనేమంటానంటే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ బంధువైనా నీ స్నేహితుడైనా బాధలో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందిలో ఉన్నప్పుడు నీవు వెంబడించటం నేర్చుకో, ఓదార్చటం నేర్చుకో, అతన్ని ధైర్యపరచటం నేర్చుకో. చూడండి, రూతు ఏమంటుంది? నేను ఇప్పుడు మారా అని అంటుంది నయోమి. మారా అంటే చేదు, చేదైన జీవితం. అయినా రూతు విడిచిపెట్టలేదు. ఒకటే మాట మాట్లాడకుండా అంటుంది, చచ్చిపోతేనే తప్ప నిన్ను నన్ను ఇంకెవడు వేరు చేయటానికి లేదు. హల్లెలూయా. చచ్చిపోయినా కూడా అక్కడే నేను కూడా సమాధి చేయబడతాను. నీ ప్రజలే, నీ దేవుడే నా దేవుడు, నీ ఉన్న స్థలమే నేనున్న స్థలము. నిన్ను విడిచిపెట్టను గాక, విడిచిపెట్టను, కడ వరకు నేను వెంబడిస్తాను. చప్పట్లు కొడదాం నా ప్రియమైన దేవుని. ఆ తీర్మానాన్ని దేవుడు లేదు, ఎంతగానో సంతోషించి నన్ను ఎంతగా ప్రేమించారు. నేను ఎక్కడో పడిపోయి ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వెర్రివాణ్ణి అయినట్లుగా ఉన్నా, ఆ షాక్ తగిలి సహోదరులు ఎంతగా, సహోదరులు ఎంతగా. ఇప్పటికీ కొంతమంది దైవజనులు మన సంఘాన్ని మెచ్చుకున్నారు. మీ సంఘస్థులు చాలా అలర్ట్గా ఉండి అన్ని విషయాల్లో సహకారులుగా ఉన్నారు. అది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ.
ప్రేమించడం, ధైర్యపరచటం. ఇదిగా తల్లి అంటదయ్యా, నేను క్యారేజీలో అన్నం తీసుకొస్తా అమ్మాయి లేకపోతే. ఎంత ఊతం ఇవ్వటం అది, ఎంత ధైర్యం ఇవ్వటం అది. నీ బట్టలు ఉన్నా, మీ అంట్లు ఉన్నా భయపడొద్దయ్యా, మేము ఉన్నాంగా, మేము చాలామంది ఉన్నాంగా. వెంబడించటం, వెంటాడటం నా ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇది దేవుడి యొక్క ఆలోచన, అది దేవుని యొక్క పద్ధతి, రివాజు. ఆకలయ్యే వాడికి అంత ముద్ద పెడితే దాని యొక్క విలువ వాడికి అర్థమవుతుంది, నువ్వు పెట్టినది సార్థకమవుతుంది. ఆకలి కాని వాడికి నీవు పంచపక్ష పరమాణాలు పెట్టినా వాడు లెక్క చేయడు నా ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. అరే వంశీ, దాన్ని అక్కడ తరుముకొని రాపోయి సంధి లేకుండా బయటకు పో. హల్లెలూయా. కనుక రూతు నయోమిని యథార్థంగా వెంబడించింది, ఏమి ఆశించకుండా వెంబడించింది. నయోమిని రూతు వృద్ధాప్యంలో పోషించింది. నయోమికి వృద్ధాప్యంలో ఒక చక్కని కుమారుణ్ణి, రూతుని అంటున్నారు 10 మంది కుమారుల కంటే బలమైనటువంటి కోడలు. ఇదిగో నీకు ఏం పేరు, వాడి పేరు, ఆ మనవడి పేరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏం పేరంటే ఓబేద్. ఓబేదేనా? ఓబేదేది కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. వానికి దాదిగా నుండెను ఆమె పొరుగు స్త్రీలు ఓబేదులు కావాలి. ఓబేదుని సంపాదించి పెట్టింది. నేనేమంటానంటే, నీ భర్తనైనా, నీ భార్యనైనా, నీ బంధువులనైనా, నీ స్నేహితులనైనా ఒక్కొక్కరు నిర్దాక్షిణంగా భర్తను వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, నిర్దాక్షిణంగా భార్యను వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు పనికిరాదు అనుకున్నప్పుడు, బలహీనతగా ఉన్నప్పుడు, వల్ల తప్పినప్పుడు, చేతగానప్పుడు. చిచి, అది మంచి పద్ధతి కాదు నా ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి వెంబడించుట అంటే ఏమి లేని స్థితిలో నీవు వెంబడించాలి. రెండవదిగా చూసుకున్నట్లయితే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వాక్యము నుండి చూద్దామండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఎలీషా ఏలియాని వెంబడిస్తున్నాడు. ఏలియా అన్నాడు ఎలీషాతో,
ఇదిగో ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండాయా, నేను మరొక ప్రాంతానికి వెళ్తున్నానంటే, లేదు లేదు గురువుగారు, నేను ఇక్కడ ఉన్నాను, ఆ ప్రాంతానికి నేను కూడా వస్తాను అని వెంబడిస్తున్నా. మరలా అక్కడికి వెళ్ళి నాకు ఇక్కడ ఉండాయా, నేను మరొక ప్రాంతానికి వెళ్తానంటే, లేదు లేదు గురువుగారు, నేను యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, నిన్ను విడిచిపెట్టి నేను ఇక్కడ ఉండను అని వెంబడిస్తున్నాను. ఎవరు? ఎలీషా. పెద్ద ధనవంతుడు, పెద్ద ఆసామి, చాలా ఎద్దులు అరకలు పొలము బుట్ర ఉన్నటువంటి వ్యక్తి. అనామకుడు కాదు, దిక్కులేనివాడు కాడు. దేవునిని వెంబడించటానికి, దేవుని సేవకుని వెంబడించటానికి తనకున్నటువంటి అరకలు ఎద్దులు అన్నిటిని కూడా దహించి వేసి మరలా వెనకకు తిరగకుండగా గురి వద్దకు పరిగెట్టాలని సేవకుని వెంబడిస్తున్న వ్యక్తి ఎలీషా. నా ప్రియమైన దేవుని బిడ్డ, చప్పట్లు కొట్టాను అందరూ హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దైవజనుడు అంటున్నాడు, ఇది ఇక్కడ ఉండాయా? నేను లేదయ్యా, నేను ఇక్కడ నిన్ను వెంబడిస్తా. మొత్తం మీద ఒక నది దాటి వెళ్ళిన తర్వాత ఏలియా అంటున్నాడు, ఇదిగో నన్ను ఎంతగా వెంబడిస్తున్నావు, నేను వెళ్ళిపోయే కాలం సమీపించింది, నేను ఉండను, దేవుడు నన్ను తీసుకొని వెళ్ళే సమయం దగ్గరికి వచ్చింది, నీకు ఏం కావాలో కోరుకో, నేను వెళ్ళకముందు దాన్ని నీకు ఇస్తాను అంటే ఏలియా ఏం కోరుకున్నాడు తెలుసా? అయ్యా, నీకున్న ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? అంటే ఏదో ఆశించి వెంబడించలా. ఎంతగా వెంబడిస్తున్నాడంటే, వీడు వెండి అడుగుతాడా, బంగారు అడుగుతాడా, ఆస్తి ఐశ్వర్యాలు అడుగుతాడా, మిద్దెలు మేడలు అంతస్తులు అడుగుతాడా అనుకున్నాడు. కానీ ఏమడిగాడు ఎలీషా? నీకున్న ఆత్మలో 2, నీవు ఎంత సేవ చేస్తున్నావు కదా, నీ మీద డబల్ చేయాలయ్యా నేను సేవ. నీవు ఎన్ని ఆత్మలు అయితే పట్టావో అంతకంటే డబల్ ఆత్మలు నేను పట్టుకోవాలయ్యా. హల్లెలూయా. ఎంతో ప్రయాసతో నడిచాడు ఎమ్మటి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దాను, అక్కడ కాదు, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని, 8వ వాక్యం చదువుతున్నానండి, తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనపడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనపడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూసి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తొణకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అంతటా దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా.
ఏమన్నాడు? ఇదిగో నువ్వు అడిగింది చాలా కష్టం, 2 పాళ్ళ ఆత్మ కావాలంటున్నావు. నీవు అడిగింది నాకు కష్టతరం అయినప్పటికీ కూడా నీవు కనిపెట్టుకోనుండు, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలవదు. ఏలియా చనిపోయాడా? ఏలియా చనిపోలా, సుడిగాలి చేత కొనిపోబడ్డాడు. హల్లెలూయా. గాలి ఏమన్నాడు మన రోషన్ కుమారయ్య గారు? గాలి వేచగా ఏమైందంట? పువ్వు వాడిపోద్దంట, రాలిపోద్దంట. గాలి, దేవుని గాలి ఉన్నది, దెయ్యము గాలి. ఏలియాని కొనిపోయింది దేవుని గాలి. కొంతమంది భక్తులను కొనిపోయేది దేవుని గాలి, కొంతమందిని కొనిపోయేది దెయ్యపు గాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సుడిగాలి చేత కొనిపోబడుతున్నాడు ముసలోడు ఏలియా. ఎలీషా మెలకు వచ్చింది, చూసేసరికి వెళ్ళిపోయాడు, కేకలు పెడుతున్నాడు తండ్రి అని. అక్కడ నుండి ఒక్కసారిగా ఏలియా మీద ఉన్నటువంటి దుప్పటి వదిలిపెట్టగా ఆ దుప్పటి వచ్చి ఎలీషా మీద పడినది. నా ప్రియమైనది, ఏలియా ఎప్పటి వరకు వెంబడించాడు? నమ్మకముగా వెంబడించాడు. దేవుని పరీక్ష. నేను అంటాను, నీవు వెంబడించి ప్రభువు పిలిచాడు. ప్రభువు పిలిచి నీకు ఒక సహవాసాన్ని అప్పచెప్పాడు, నీకు ఒక సంఘాన్ని అప్పచెప్పాడు, నీకు ఒక సేవకుడిని అప్పచెప్పాడు. ఎప్పటి వరకు వెంబడించాలో తెలుసా? ఆఖరి వరకు వెంబడించాలి, ఓపికగా వెంబడించాలి, విసుగు పడక వెంబడించాలి. చాలా స్థలాలు ఉన్నాయి, చదువుకుంటా వెళ్తే మీరు ఇంటికి వెళ్ళినా చదివితే, అయ్యా నువ్వు ఎక్కడుందంటే నేను ఎక్కడ ఉన్నానయ్యా, నీతో పాటు వస్తా. అది బాబు, అది కష్టతరం, అక్కడ నది ఉంది, అయినా పర్వాలా, నీకేదైతే నాకు అది అయింది బాబు, నన్ను మటుకు రావద్దు అనొద్దు. నీ జీవము తోడు యెహోవా, నీ ప్రాణం సాక్షిగా నేను నిన్ను వెంబడిస్తా. నేనేమంటానంటే, ప్రభుతో ప్రయాణించేటువంటి నీవు పొరపాటును కూడా ఎక్కడా ఆగిపోకూడదు. ఎర్ర సముద్రం ఎదురైందండి, ఫరో సైన్యం వెనకొస్తుంది. ఆగారా ప్రజలు? మోషే మోకరించి ప్రార్థన చేస్తుంటే తండ్రి అయిన యెహోవా దేవుడు అంటున్నాడు, మీరు ఆగిపోక సాగిపోవుడి. హల్లెలూయా. ఎరుకో గోడలు అడ్డం వచ్చాయండి, ఆగారా? నీవు దేవునిని వెంబడించటం ప్రారంభించిన నీవు కష్టాలు ఎదురొచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, నేను ఎర్రికాకలేసి ఇక సేవ చేసి నాకేం ప్రయోజనం, నా భార్య లేదు కదా అని నేను కానీ ఆగిపోతే దానికంటే దుర్మార్గత ఇంకా అధికముగా, అంతకంటే అధికముగా ఇప్పుడు సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గర రూపించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఇప్పుడు దేవుడు పరీక్ష పెట్టాడు, ఈ పరీక్షలో నెగ్గాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. నీ సుఖ సౌఖ్యాల కోసం, నీ భార్య బిడ్డల కోసం కదరా నువ్వు సేవ చేసింది. నేను కాడి కింద పడేస్తే ప్రభు అనే మాట అది. ఎప్పటి వరకు వెంబడించాలి? నాకు సహోదరుడు పాడాడు కదా, నా ప్రాణమున్నంత వరకు. ఎంత కంట్రోల్ చేసినా ఆగట్లా సహోదరుడు ఆ పాట పాడుతుంటే. నే మట్టిలో చేరే వరకు, నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా ఈ పాటలు ఊరికినే రాలేదండి భక్తులకి. వారి అనుభవాలను బట్టి, వారు నడిచినటువంటి అగ్ని నడకను బట్టి వచ్చినవి. వెంబడించేవాడు యథార్థంగా వెంబడించేవాడు ఓపికగా వెంబడించేవాడు ఆఖరి వరకు వెంబడిస్తే దానికి సార్థకత ఉంటుంది.
ఏమిటి ఎలీషా గోలేంటి వెంబడించడానికి ఏలియాని? ఏలియా చేసిన సేవ నేను చేయాలి. ఏలియా 7 అద్భుతాలు చేశాడు, ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. నా ప్రియమైన విడిచిపెట్టలా దేవుడు. నీ మనసును చూస్తాడు, నీ సమర్పణను చూస్తాడు, నీ త్యాగాన్ని చూస్తాడు. నువ్వు ఏదో ఆశించి, ఒక్కొక్కడు ఏదో ఆశించి వెంబడిస్తాడు. వాడి కుటుంబం స్వార్థం కోసమో, వాడికి ఏదైనా అవసరత కోసమో, వాడికి ఏదైనా సంపాదన కోసమో, వారికి ఏదైనా కూడా లాభాపేక్ష కోసమో, నో 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 నో, అయ్యో పొరపడుతున్నావు, అలాగ వెంబడించకూడదు. అసలు ఇప్పుడు వెంబడించే ప్రయాణం నాది ఇప్పుడు ప్రారంభించబడింది. ఇంకెందుకు నాకు ఈ సేవ, ఎందుకు నాకు ఈ కథ, ఎందుకు నా దారిని నేను పోతే పోద్ది కదా. దేవుడు నాకేం చేశాడు? ఏం చేశాడేంట్రా ఎర్రోడా? ఏమి చెయ్యలా నీకు? ఏమి చెయ్యలా నీకు? నేను రాత్రి చెప్పాను కదా, సవరపు సన్ని సమూయేలు. ఇప్పుడు సవరపు చిన్ని అని ఉన్నాడు, సువార్త గాయకుడు. వాళ్ళ అన్న పెద్ద ఆఫీసర్, పెద్ద ఉద్యోగస్తుడు. ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవ కొరకు సమర్పించుకున్నాడు. వాళ్ళ నాన్న 1983లో ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సమర్పించుకున్నాడు. చాలా కష్టాలు పడ్డారు, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. పిల్లలు లేని స్థితిలో మొక్కున్నాడు వాళ్ళ నాన్న, నాకు పిల్లల్ని ఇస్తే నీ సేవ కొరకు ఉపయోగిస్తానని. ఆ మాట ప్రకారం 3 కుమారులను ఇచ్చారు. 3 కుమారులు మంచి చదువులు చదివించారు. మంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు. ఈ పెద్ద కుమారుడు సేవ చేస్తున్నాడు. తన ఉద్యోగాన్ని సమర్పించి ప్రభు సేవ కొరకు నిలవబడ్డప్పుడు అనిల్ కుమార్ గారు ఉన్నాడు కదా, రాజశేఖర్ రెడ్డి అల్లుడు గారు, షర్మిల భర్త గారు, పెద్ద దైవజనుడు ఆయన. ఈ సన్నీని పిలిచి మనం కలిసి చేద్దాం, చాలా సంఘాలు కట్టాలి ఈ 2 రాష్ట్రాల్లో, నీవు మాతో కలిసి రా అన్నప్పుడు, నేను ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టింది మీ దగ్గర ఉద్యోగం చేయటానికి కాదండి అన్నాడంట. కాదు ఉద్యోగం కాదు, పొరపాడొద్దు. నీ వైరాగ్యం మంచిది, నీ సమర్పణ మంచిది, నీవు దేవుని కొరకు చేసిన త్యాగం గొప్పది, కనుక మనం కలిసి దేవుని పరిచర్య చేద్దాం రమ్మని కలిసి చేస్తున్న ఆ క్రమంలో కరెక్ట్గా అక్టోబర్ నెల 12వ తారీఖు ఏమో ప్రసంగం చేశాడు సిద్ధపాటు గురించి. అందరూ సిద్ధపడండి, గొర్రెపిల్ల మహోత్సవానికి మనం అక్కడికి వెళ్ళవలసి ఉన్నది అని. హల్లెలూయా. పరలోకానికి సిద్ధపడమని ప్రసంగం చేశాడు. ఒక పెద్ద పాస్టర్ గారు అడిగాడంట, సన్నీ ఎప్పుడు నీ పెళ్ళి, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తావు నీ పెళ్ళికంటే? ఇక నా పెళ్ళి ఆడా, మనందరం గొర్రెపిల్ల మహోత్సవానికి ఆ పరలోకపు పెళ్ళికి వెళ్ళాల్సి ఉన్నది అని అన్నాడు. 12వ తారీఖు సందర్భం జరిగింది. 18వ తారీఖున అతడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ విషయాన్ని తండ్రికి ఎలాగ చెప్పాలని 2 కొడుకులు తడబడుతున్నాడు. పెద్ద ఆయన గుండె నిబ్బరం కలిగి ఉంటాడో, ఏదన్నా అయిద్దేమో ఈయనకి, పెద్ద కొడుకు చనిపోయిన సంగతి ఎలాగ చెప్పాలని. అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, టెంట్లు అవి వేస్తున్నారు. తండ్రికి అర్థమైపోయింది. ఏంట్రా అన్నయ్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడా అని అడిగాడు. అవును నాన్న, అన్నయ్య ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనగానే దేవుణ్ణి స్తుతించాడు. ఆ బాడీ తీసుకొని రాగానే ఆ బాడీ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, బాడీని ముద్దు పెట్టుకొని ప్రార్థన చేసి అన్నాడు, వాడు పుట్టినప్పుడు నేను సంతోషించా, వాడు చదువుకున్నప్పుడు నేను సంతోషించా,
వాడికి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు నేను సంతోషించా. నాలాగే వాడు ఉద్యోగాన్ని సమర్పించుకొని దేవుని పరిచర్య కొరకు వెళ్తానన్నప్పుడు సంతోషించా. ఆ తర్వాత గొప్ప దైవజనుల దగ్గరికి వెళ్ళి వారితో కలిసి పనిచేస్తుంటే ఇంకా సంతోషించా. ఇప్పుడు ఈ లోక సంబంధమైన యాజకులందరిని విడిచిపెట్టి ప్రధాన యాజకుని దగ్గరికి పనిచేయటానికి వెళ్ళాడు నా కుమారుడు. నేను ఇప్పుడు సంతోషించనా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రధాన యాజకుని దగ్గరికి నేను, నా హృదయం ఎంతగానో సమ్మతించింది, సంతోషించింది, పులకించింది. ఎస్, దైవజనురాలు కూడా ఇదిగో ఈ చిన్న యాజకుని దగ్గర నమ్మకంగా పనిచేసింది, నమ్మకంగా పనిచేసింది, ఏమి ఆశించకుండా పనిచేసింది, ఏ కోరికలు కోరకుండా పనిచేసింది. ఆమె చెమటోర్చింది, కన్నీరు కార్చింది, కష్టపడింది. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రధాన యాజకుడైన ఆయన దగ్గరికి పనిచేయటానికి తన సేవకురాలను తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? నీవు కొంచెములో నమ్మకముగా ఉన్నావు, బల నమ్మకమైన మంచి దాసుడా, నేను నిన్ను అనేకమైన వాటి మీద. అంతేగాని ఇక నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నాకు దిక్కెవరు, నాకు మొక్కెవరునో. అనేక మంది తల్లుల్ని పెట్టాడు. ఆమె నాకు తల్లే, నేను ఎప్పుడు కూడా ఆమెను అమ్మ అమ్మనే పిలుస్తా. నేనే కాదు, ఎవరైనా ఆ కొద్ది సందర్భాన్ని తప్పనిస్తే ఒక భార్య భర్తకు చేసే పనులన్నీ తల్లి చేసే పనులా, ఏరే వాళ్ళు చేసే పనులా? అప్పటి వరకు తల్లి చేసిన పనులే. వేళకంత పట్టెడు అన్నం పెట్టడం, బట్ట ఉతకటం, నీకు బాగోపోతే నిన్ను సహకరించటం, నీ కొరకు కనిపెట్టుకొని ఉండటం. హల్లెలూయా. నేనేమంటానంటే, నీవు దేవుణ్ణి వెంబడించిన, నీవు స్నేహితుడిని వెంబడించిన, నీవు భర్తను వెంబడించిన, నీవు భార్యను వెంబడించిన, కడ వరకు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి నీవు దేవునిని వారిని వెంబడించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నాకేం ప్రయోజనం లేదులే, నాకు లాభం లేదులే, వెంబడించటం వలన నాకెందుకులే ఈ బాధ, అనవసరంలే, ప్రభువుకి ఏమి లేదు అనండి, ఏమి లేదు ప్రభువుకి అంటానికి ధైర్యం చాలట్లేదు. అనకూడదు, అనొచ్చా మాట? మనం అనొచ్చు, అనకూడదు. అమ్మో, అది ఘోరమైన తప్పు మాట. మన కాలేదు న్యాయం. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన ఎప్పుడు చేసినా నీకు న్యాయమే చేస్తాడు కానీ అన్యాయము చేయడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి నా ప్రియ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 5వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ ఎలీషాని వెంబడిస్తున్న వ్యక్తి కనిపిస్తాడు మనకి. 5వ అధ్యాయం 25వ వాక్యమును చూడండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా అతనిని చూచి, గెహజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠ నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక్కొక్కడు వెంబడిస్తాడండి దేవుని పేరట, స్వార్థంగా వెంబడిస్తారు.
అది నీ ఇంటి మీదకి శాపం వస్తుంది, నీ మీదకి శాపం వస్తుంది. అయ్యో అలాగ వెంబడించకూడదు. ఎలీషా ఏలియాని వెంబడించాడు. ఏమైనా స్వార్థం ఉందా? ఏం స్వార్థం లేదు. నేను కూడా నీలాగా రోగుల్ని బాగు చేయాలి, నీలాగా దుఃఖపడుతున్నటువంటి వారిని సంతోషించాలి, నీలాగా నేను పరిచర్య చేయాలయ్యా. నా ఆశ అది. నీకు దేవుడిచ్చిన ఆత్మలో నాకు 2 పాల ఆత్మ కావాలి. అందుకే నా ఆస్తిని, నా ఐశ్వర్యాన్ని అంతాన్ని తగలబెట్టుకొని, అంతటిని వదిలించుకొని నిన్ను వెంబడిస్తున్నా బాబా, నాకు ఆ వరం కావాలయ్యా. హల్లెలూయా. కానీ ఎలీషాని వెంబడిస్తున్నాడే గెహాజీ, వాడి కాడ ఏ మనసు ఉన్నది? స్వార్థపూరితమైనది. నాకేంటి? వాడు బాధలో ఉన్నా, వాడు ఏడుస్తున్నా, వాడు సచ్చి తగలాడుతున్నా, వాడు ఏదైనా నాకేంటి, లాభం ఏంటి? నో, అది మంచి పద్ధతి కాదు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. నీ సహోదరుడు దుఃఖముతో ఉంటే నీవు దుఃఖముతో ఉండు. నీ సహోదరుడు సంతోషముగా ఉంటే నీవు సంతోషముగా ఉండు. నీ సహోదరుడు ఆకలి కొని ఉంటే నీవు ఆకలి కొని ఉండు. నీ సహోదరుడిని పోలి నీవు చెప్పండి. గెహజీ ఏం చేశాడంట? పరిగెట్టుకుంటా పోయి ఆ వస్త్రాలు, ఆ వెండి, ఆ బంగారు కొరకు తన జీవితాన్ని సర్వనాశనము. ఎలీషా ఎంత వదులుకొని వచ్చాడండి దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు. ఎలీషా కాడికి వచ్చాడు ఆ సైన్యాధిపతి. ఎవడు? ఆయన పేరేంటి? నయమాను. బంగారు, వెండి బహుమతులు తీసుకొని వచ్చాడు. అయ్యా దండం పెట్టి గడగడలాడుతున్నాడు. పౌరుషంగా వెళ్ళిపోయిన వాడు గడగడలాడుతా, ఇదిగయ్యా నీ కొరకు బహుమతులు తెచ్చా, తీసుకాయంటే నీ బహుమతులు నీవే తీసుకొని వెళ్ళు, నాకేమీ ఆశించలా. అప్పుడు అంటాడు, అయ్యా ఒక సంచి, ఒక గోతం మట్టి అయ్యా మీ ప్రాంతాన్ని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నువ్వు వెంబడిస్తే యథార్థంగా వెంబడించు. దేవుడు మెచ్చుకొని నీ యథార్థకు తగినటువంటి ఆశీర్వాదాన్ని. రూతు అనుకుందండి, ఈ నయోమి ఏమిటంటే నేను పెద్ద ఆసామిని అవుతానని, బోయాజుకు భార్యని అవుతాననుకుందా. ఆ పూట గంజి కాసుకోవటానికి, పరిగేరుకోవటానికి అత్తను పర్మిషన్ అడిగి పొలంలోకి వెళ్ళి పరిగేరుకుంటుంది. కింద బట్ట కంకులేరుకుంటుంది రూతు కుమారి అంటున్నా, రూతు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఏం చూశాడు రూతులో? యథార్థతను చూశాడు, సమర్పణ చూశాడు, నీతిని చూశాడు, న్యాయాన్ని చూశాడు. కనుక రూతుని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేనేమంటానంటే నీవు వెంబడించేది ఏదో యథార్థంగా వెంబడించు. నీ దరిద్రతలో, నీ శాపంలో, నీ దుష్టత్వంలో, నీ దుర్మార్గతలో, నీ పులిసిన పిండిలో, నీ అవమానాల్లో, నీ అల్లరిలో, నీ అనారోగ్యాల్లో, నీ ఆపదల్లో, నీ అప్పుల్లో నుంచి నా ప్రభు విడిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి, హల్లెలూయా. కానీ స్వార్థంగా వెంబడించాడే. తర్వాత ఎలీషా యథార్థంగా వెంబడించాడు. ఏం చేశాడు దేవుడు? ఎలీషాకి అతను ఏదైతే కోరుకున్నాడో 2 అంతల ఆత్మను అనుగ్రహించాడు. ఏలియా మీద ఉన్న దుప్పటిచ్చాడండి ఎలీషాకి. దైవజనుడు పాట రాశాడు కదా, నీపై వస్త్రము నాపై విసరినావయ్యా, నీ పాద సేవకై పిలచినావయ్యా. అయ్యగారిది రోజు బర్త్డే, జన్మదినం, 64వ జన్మదినం రోషన్ కుమార్ అయ్య గారిది. తండ్రి
తన దాసుడికి మంచి ఆయురారోగ్యములు అనుగ్రహించి ఆయన కృపలో అభిషేకించి బలముగా ఇంకా అనేక సంవత్సరములు తండ్రి వాడుకొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, వెంబడించేదేదో నమ్మకంగా వెంబడించాలి. సేవకుడు బాధలో ఉన్నప్పుడు, సేవకుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఎంతగా వెంబడించాలి, ఎంతగా ఓదార్చాలి, ఎంతగా ధైర్యపరచాలి. ఎలీషా నమ్మకంగా వెంబడించాడు, దేవుడు అభిషేకించాడు ఎలీషాని. కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహజీ ఎలా వెంబడించాడు? స్వార్థంగా వెంబడించాడు, ఏదో అపేక్షించి వెంబడించాడు, అబద్ధాలతో వెంబడించాడు. ఏం పొందుకున్నాడు గెహజీ? కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. గెహజీ ఒక్కడే కాదు, అతని యొక్క వంశస్థులందరికీ వెంటనే అందుకుందంత ఆశీర్వాదం. నీవు నడిచే నడకని ఒక్కసారి నిలవబడి జాగ్రత్తగా చూసుకోవాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. మానవులో స్వార్థం ఉంటుంది, కానీ ఆ స్వార్థములో కూడా నీతి న్యాయాలు ఉంటవి. నేను ఎన్ని విషయాలు ఒప్పుకుంటాను ఇక్కడ కూర్చొని. ఒకవేళ నేను అలాగ పొరపాటు చేశానా, ఒకవేళ ఇలాగ పొరపాటు చేశానా, ఒకవేళ దైవజనురాల మీద జాలి దయ లేకుండా మేము కోప్పడి పొరపాటు చేశానా? హల్లెలూయా. వెంబడించటం అంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువుకి నచ్చినట్లుగా, ప్రభువు మెచ్చుకున్నట్లుగా నీవు ఒకరిని వెంబడించాల్సినటువంటి అవసరం ఉన్నది. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త చూడండి, 3వదిగా 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యమును చూడండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయను, 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేయునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చేపలు పట్టుకుంటున్నారండి. చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు అన్నాడు, ఇదిగో నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నప్పుడు వెంటనే లోబడి వలలు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. హల్లెలూయా. అది సమర్పణ. పిలుపుకు తగిన మార్గం ఆయన చూపిస్తాడు. మనుషులను పట్టుకుంటే మాకేంటి ప్రయోజనం అన్నారా వాళ్ళు? మనుషులను పట్టేటువంటి కృప, మనుషులతో మాట్లాడేటువంటి, మనుషులను సంపాదించేటువంటి ఆ గొప్ప ధన్యత ఎవరికి అనుగ్రహించబడుతుందండి? పిలుపు, ఇదిగో నన్ను వెంబడించండి. ఇంకా చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ యాకోబు యోహానులు అయితే వాళ్ళు తమ వలలను తమ తండ్రిని కూడా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు వెంబడించారు? ప్రభువుని చివరి వరకు వెంబడించారు.
వారికి చాలా గొప్ప ప్రాధాన్యత. నేను నరసరావుపేట సహోదరి సునీత ఉంటే క్యాలెండర్ ఇవ్వటానికి అనుకుంటా నాతో పాటు తోడుకి దానియేలు గారిని తీసుకొని వెళ్ళా. లిఫ్ట్ ఎక్కి ఆ అమ్మాయి ఉండే రూమ్కి వెళ్ళాం అపార్ట్మెంట్లో. ఆయన అన్నాడు, దానియేలు గారు ఉన్నాడు అన్నాడు, అయ్యా సేవకులుగా మీకు ఎంత గొప్ప ఘనత వచ్చిద్దయ్యా, మిమ్మల్ని వెంబడించే మాకు కూడా ఆ స్థానం కలుగుద్ది. చూడండి ఎంత ఉన్నతమైన ఇంటిలోనికి వచ్చి కూర్చొని ఉన్నారో. అంటే మనం ఆ వెంబడించేది, ఒక్కొక్కడు త్రాగుబోతుని వెంబడిస్తాడు, తిరుగుబోతుని వెంబడిస్తాడు, వ్యభిచారిని వెంబడిస్తాడు. నీవు వెంబడించేటువంటి ఆ స్థితి ఏమిటో నీవు గుర్తించాలి. దేనిని వెంబడిస్తే నీకు గౌరవ మర్యాదలు వస్తావో, దేనిని వెంబడిస్తే నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలోనికి వెళుతుందో, దేనిని వెంబడిస్తే, ఎవరిని వెంబడిస్తే నీకు ప్రాధాన్యత ఉంటుందో. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. శిశువులు ఎప్పటి వరకు వెంబడించారో తెలుసా? వారి ప్రాణం పోయేంత వరకు ప్రభువుని వెంబడించారు నా ప్రియమైన. ఒకరిని శూలంతో పడిశారు, ఒకరిని ఎల్లికెళ్ళగా సిలువలేశారు, ఒకరిని కొట్టి అదేంటి ఆయిల్లో నూనెలో పడేశారు యోహాను. ఇలాగ అనేకమైన అగసాట్లు పడ్డారు, కానీ ప్రభువుని మాత్రము విడిచిపెట్టలా. హల్లెలూయా. శిరచ్ఛేదనం చేశారు పౌలు గారిని, బాప్తిసం ఇచ్చి యోహానుని శిరస్సులు తెగ నరికారండి. నమ్మకముగా వెంబడించేటువంటి ఆ బాధ్యత కలిగి ఉండాలి నీవు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వెంబడించి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను విడిచిపెడితే అది న్యాయమా? అది నీతా? అది యథార్థత? జాలర్లు చాలా పేరు సంపాదించుకున్నారు. పేతురు గారి నీడబడితేనే అనేక మంది బాగుపడ్డారు నా ప్రియమైన. అరే వీరు విద్య లేని పామరులే, వీరికి ఎంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చినది అని, ఓహో వీరు యేసుతో కూడా ఉన్నవారు, యేసుని వెంబడించేవారు కదా. వెంబడించు, నీ ఇష్టం, అనేకమైన వాటిని వెంబడించవచ్చు. దేనిని వెంబడిస్తే నీకు ఘనతో, దేనిని వెంబడిస్తే నీకు క్షేమమో దానిని బట్టి వెంబడించు. జాలరులను పిలిచాడు ప్రభు, వారు మారు మాట్లాడకుండా ఆయనను వెంబడించారు. వారికి గొప్ప ఘనత వచ్చింది. వారు హతసాక్షులుగా మార్చబడ్డారు. ప్రభు కొరకు చివరి వరకు నిలవబడ్డారు, ప్రభువుని వెంబడించారు. నేనేమంటానంటే, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ప్రభు నిన్ను పిలిచాడు, ప్రభు నిన్ను బాప్తిసం ఇచ్చాడు, ప్రభు నీకు బైబిల్ ఇచ్చాడు, ప్రభు నీకు ఒక సంఘం ఇచ్చాడు, నీకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు. ఎప్పటి వరకు వెంబడించాలంటే నీ ప్రాణము పోయేంత వరకు, నీవు మట్టిలో కలిసేంత వరకు. హల్లెలూయా. నాకేం లాభం రావట్లేదే, నాకు సరిగ్గా కలిసి రావట్లేదే, నాకన్నీ కష్టాలే వస్తున్నవే, నాకన్నీ ఇబ్బందులే వస్తున్నవే. నో, అది టెస్టు, అది పరీక్ష. అసలు నీవు కాడ ఓర్పు ఉందా లేదా? నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాకు ఓర్పును, నేర్పును, సహనమును, నిరీక్షణను, నిబ్బరమును కలుగ చేయ. నా మీద చాలా భారం ఉన్నది, అయినా నేనేం చేయగలను ప్రభువా? ఆ భారమంతా మోసేది హల్లెలూయా. ఎవరంట ఆయన? లోక పాపములను మోసుకొని పోవు దేవుని
గొర్రెపిల్ల. ఆ కుమారుడు విషయం ఏంటి, కుమార్తె విషయం ఏంటి, సంఘం విషయం ఏంటి, సేవ విషయం ఏంటి? ఒక ప్రక్క అభిషక్తులు అపోస్తులుగా అభిషేకించారు. ఆ పిలుపుకు తగినటువంటి న్యాయం ఏమిటి, ఆ పరుగేంటి? ఈ ఆలోచనలు ఆలోచిస్తూ ప్రార్థనలు చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. శిష్యులు నమ్మకముగా కడవరకు వెంబడించారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, వెంబడించేవారు ఎలాగ వెంబడించాలి? 8వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 12వ వాక్యమును చూడండి. ఎలాగ వెంబడించాలి అక్కడ వ్రాయబడి ఉన్నది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. 8వ అధ్యాయము యోహాను సువార్త 12వ వాక్యమును చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని, హల్లెలూయా, జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. వెంబడించటం అంటే ఆషామాషంగా నీ ఇష్టానుసారంగా కొద్దిసేపు అటు కొద్దిసేపు ఇటు, కొద్దిసేపు ఆ గుంపులో కొద్దిసేపు ఈ గుంపులో, కొద్దిసేపు ఆ ముచ్చటి కొద్దిసేపు ఈ ముచ్చటి. ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక నన్ను వెంబడించువాడు చీకటిలో ఎంత మాత్రము ఉండటానికి వీలు లేదు. వాడు వెలుగుమయంగా ఉండాలి. వెలుగనగా పరిశుద్ధత, వెలుగనగా యథార్థత, వెలుగనగా నీతి, వెలుగనగా న్యాయం. చీకటనగా పాపం, చీకటనగా జోదం, చీకటనగా వ్యభిచారం, చీకటనగా రహస్య కార్యక్రమాలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. 4వదిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యమును చూడండి. 3వ అధ్యాయము 1వ వాక్యములో మనకు తెలిసిన విషయమే. పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు, అమ్మ చదువు, పగలు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలము. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందరూ కూడా ఆలకించండి చక్కగా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, చూడండి, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. చప్పట్లు కొట్టి నా ప్రియమైన దేవుని. ఏం చేశాడంట వీడు? బాగుపడ్డాక బయటికి వెళ్ళిపోయాడా, లోపలికి వెళ్ళాడా? లోకంలో ఉన్నాడా, దేవుల్లో ఉన్నాడా? చాలామంది ఆపదలు వచ్చినప్పుడే దేవుడు, ఆపద నుంచి విడిపించబడ్డాక, రోగం నుంచి తప్పించబడ్డాక, ఆ శ్రమల నుంచి తప్పించబడ్డాక, ఆ యొక్క ఆపద ఉంటే నీళ్ళు కూడా పోసుకోడు. దేవుడా 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 అని వస్తారు. ఆపద పోతే, ఆ ఇబ్బంది పోతే
నో నో నో, వీడెవడంట? పుట్టినది మొదలుకొని వాడి పుట్టకే కుంటి పుట్టక, వికలాంగుడు, కుంటోడు, వాడంతటి వాడు కనీసం దోయకాలేడు. ప్రతిరోజు నలుగురు మోసుకొని వచ్చి ఆ దేవాలయం ముందు కూర్చోబెట్టి వాడికి అన్నం బాక్సు, అన్నం మూట ఆడబెట్టి వాడి ముందు ఒక బట్ట పరిచి, మరి తల భిక్షం వేస్తారు కదా, బాబో కుంటేవాడిని అయ్యా భిక్షం వేయండి బాబు అని అడుగుతుంటాడు కదా. పొద్దున్నే తీసుకురావటం, అక్కడ కూర్చోబెట్టడం, మరలా సాయంత్రం వచ్చి కలెక్షన్ తీసుకొని తీసుకెళ్ళటం. 3 గంటల సమయంలో పేతురు యోహానులు మందిరంలోనికి వస్తుంటే వారిని కూడా భిక్షం అడిగాడంట. భిక్షం అడగగానే వాడికి వెళ్ళి చూశారంట. ఈడు వాళ్ళకెళ్ళి తేరి చూస్తున్నాడంట. అప్పట్లో నాణ్యాలు ఏంటంటే వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు. వీళ్ళు ఏ వెండి వేస్తారో ఏ బంగారు వేస్తారోనని ఆశ కదా. వారికి వెళ్ళి తేరి చూస్తుంటే అన్నారంట, మా దగ్గర వెండి బంగారు లేదు, కానీ దేవుడు మాకు ఇచ్చిందే మీకు అనుగ్రహిస్తున్నాను, యేసు నామములో లేచి నడువమనగానే వాడు దిగ్గున లేచాడంట. నాకు లేచి చిన్నగా దోయకాడుకుంటూ పోలా, గంతులు వేయుచు తండ్రిని స్తుతిస్తూ నడుచుకుంటూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. హల్లెలూయా. అది కృతజ్ఞత. నిన్ను బాగు చేసినందుకు కృతజ్ఞత, నీ అప్పుల నుంచి విడిపించినందుకు కృతజ్ఞత, నీ ప్రాణాపాయం నుండి తప్పించినందుకు కృతజ్ఞత, నీ కుటుంబాన్ని పోషిస్తున్నందుకు కృతజ్ఞత. ఎప్పటి వరకు కృతజ్ఞత? నీవు మట్టిలో కలిసేంత వరకు, నీ ప్రాణమున్నంత వరకు దేవునిని వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఈ ఆపద తొలగింది, మరలా ఆపద వచ్చినప్పుడు, ఈ జబ్బు పోయింది, మరలా జబ్బు వచ్చినప్పుడు, ఈ ప్రాణాపాయ స్థితి నుంచి విడిపించబడ్డా మరలా వచ్చినప్పుడు నా కృతజ్ఞత లేని కుక్క అంటారు. వాళ్ళని ఏమంటారు చెప్పండి? కృతజ్ఞత లేని కుక్కతో సమానం అన్నమాట. కుక్క ఎంతో కృతజ్ఞతగా ఉంటుంది. నా ప్రియమైన ఒక్క ముద్దేస్తే నీ గుమ్మ ముందు కాపలా కాస్తా ఉంటుంది. దానికి ఉన్నటువంటిదైనా వాడు ఎప్పుడుండే స్థలం అండి అది. ఆ శృంగార దేవాలయం ఏంది, పొద్దున్న లెగిస్తే ఎప్పుడు ఉండేదే. వాడు ఎప్పుడు లేదేంది లోకం, వాడు ఎప్పుడు లేదేంది సినిమా హాలు, వాడు ఎప్పుడు లేదేంది బ్రాందీ షాపు, వాడు ఎప్పుడు లేదేంది అనేకమైన స్థలాలు వాడు చూడలా. ఎందుకు చూడలేదు? వాడు ఎటు పోలేడు. వాడిని ఎత్తుకొని నన్ను అటు ఇటు తిప్పురంటే వాడు తిప్పుతాడా? ఎక్కడికైనా ఎందుకు తెస్తున్నారు అన్నీ? ఎందుకు తెస్తున్నారు అన్నీ? వాడి ద్వారా లాభం ఉంది కాబట్టి అన్ని అక్కడికి తెస్తున్నారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళినాక అరే నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఉరకరా కుంటోడా, కూర్చో, ఏడరా కుంటోడా వచ్చేది. హల్లెలూయా. కానీ కుంటోడు ఏం చేశాడు? కృతజ్ఞతగా దేవునిని వెంబడించాడు. చేతులు జోడించి ఏం చెబుతున్నానంటే, మీరు అవసరతల కొరకు ప్రభువుని వెంబడించవద్దు. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, కరువులోనైనా, కష్టంలోనైనా, నష్టంలోనైనా, సంతోషంలోనైనా, ఆనందంలోనైనా, ఏ స్థితిలోనైనా ప్రభువుని వెంబడించుచూనే ఉండండి. అది కృతజ్ఞత. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 1 రూతు నయోమిని వెంబడించినది. 2 ఎలీషా ఏలియాని వెంబడించాడు. ఎలీషాని వెంబడించిన గ్యాజీ తప్పటడుగేశాడు, తుప్పు పట్టిపోయాడు. 3 అప్రియమైనటువంటి వారలారా, జాలరులు మనుషులు పట్టే జాలరులుగా చేస్తానంటే ప్రభువుని వెంబడించారు, హతసాక్షులుగా మార్చబడ్డాడు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశారు. 4వది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు చెప్పుకున్నామే, కుంటివాడు బాగుపడ్డాడు, దేవుని మందిరంలోనికి వెళ్ళాడు, దేవునిని వెంబడించాడు. చివరిదిగా
ఐదవదిగా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సమయం అయిపోతూ ఉంది, ప్రార్థన చేసుకుందామండి. మొదటి వాక్యం నుండి చదువుదామండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకని దేవునికి ఇష్టలుగా లేరు? అందరూ ఒకే బండలోనిది త్రాగారు, ఒకే పాత్రలోని భుజిస్తున్నారు, ఒకే సహవాసంలో ఉంటున్నారు, బల్లలో పాలు పొందుతున్నారు, పరిశుద్ధత తెలిసి ఉన్నారు, అనేకమైన విషయాలు ఎరిగి ఉండి వాటిని అనుసరించట్లేదంట. ఏమంటున్నారు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక. ఎందుకని దేవునికి ఇష్టలుగా లేరు? వారు చీకటిలో నడుస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డవాటిని ఆశించవద్దు. వెలుగు సంబంధులుగా ఉందాం. అందరం మనం దేవుణ్ణి వెంబడించే వారిమిగా ఉన్నాం. దేవుని కొరకు కడవరకు జీవించేవారిమిగా. నీవెవరితో అయితే స్నేహం చేస్తున్నావో, నీ సంఘంలో ఎవరైతే ఉన్నారో, సహవాసంలో ఎవరైతే ఉన్నారో, నీ భర్త, నీ భార్య, నీ కుమారుడు, నీ కుమార్తె ఎప్పటి వరకు వెంబడించాలంటే చివరి వరకు. ముఖ్యంగా ఎప్పుడు వెంబడించాలంటే వారు బాధలో ఉన్నప్పుడు, వారు కష్టంలో ఉన్నప్పుడు, వారిని ఓదార్చాల్సిన స్థితిలో, వారికి సహాయం చేయాల్సిన స్థితిలో వారిని వెంబడిస్తే దేవుడు ఎంతగానో మెచ్చుకొని నిన్ను ఆ స్థితిని బట్టి ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, మీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ రోజున మరి రోషన్ కుమారయ్య గారి యొక్క 64వ జన్మదినం. అందరం చిన్న ప్రార్థన చేద్దామండి. అయ్యగారికి మంచి ఆరోగ్యముని ఇవ్వాలని, ఇంకా బలమైన అభిషేకమును అనుగ్రహించి గొప్పగా వాడుకోవాలని 2 చేతులు ఎత్తుతారా? ప్రార్థన చేద్దాం. రోషన్ కుమారయ్య గారు మా ఆత్మీయ తండ్రి గారు, ప్రభువులో నడిపించినటువంటి ఆయన, ఈ రోజున ఆదివారం చక్కగా ఆయన యొక్క జన్మదినం, తండ్రి దయాకిరీటమును ధరింప చేయాలని అందరు నోరు తెరవండి, ప్రార్థన చేయండి. తండ్రి ఆయురారోగ్యములను తన సేవకులకు అనుగ్రహించాలని, సంవత్సరము జరుగుతూ ఉండగా నూతన కార్యాలు అయ్యగారి పక్షాన జరిగించాలని, అన్నగారి పక్షాన నోరు తెరవండి, ప్రార్థన చేయండి. ప్రభువా, మీకు వందనాలు. రోషన్ కుమార్ గారి కొరకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుడికి మంచి ఆరోగ్యమునివయ్యా, శక్తినివయ్యా, బలమునివయ్యా. నీ కృపలో బలముగా వాడుకయ్యా, నీ సన్నిధి చేత నింపయ్యా. ఇంకా అనేక ప్రాంతములో అభిషేకించి మీరు వాడుకొనని నాయన. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీరు కాపాడండి, రక్షించండి నాయన. నీ దాసుడు తిరుగులాడుచుంటుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. అక్కను దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలను దీవించండి, కుటుంబాలను దీవించండి, మా మినిస్ట్రీని దీవించండి నాయన. నీ కృపలో వర్ధిల్లింపచేయండి ప్రభువా. మీరు ఇచ్చినటువంటి నా తండ్రి విలువైనటువంటి ఆ యొక్క జన్మదినాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నీ దాసుడికి ఆయురారోగ్యములు అనుగ్రహించమని వేడుకుంటున్నాను.
మీ శక్తిని బలమును అనుగ్రహించండి, మీ అభిషేకమును అనుగ్రహించండి నాయన. బలమైన సాధనముగా మీరు వాడుకొనమని మీ దాసుని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పచ్చు. ఇదిగో నాయన, ఎంతమంది పరిశుద్ధులు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటుండగా నాయన, ఈ పరిశుద్ధుల యొక్క ప్రార్థనను నాయన నీ దాసుడి పైన మీరు విడుదల చేయమని, కుటుంబం పైన విడుదల చేయమని, మినిస్ట్రీ పైన విడుదల చేయమని, పరిచర్యల పైన విడుదల చేయమని, కృపయబడి కృపను అనుగ్రహించమని తండ్రి, మీ దాసుడికి ఇచ్చినటువంటి మరొక నూతన సంవత్సరాన్ని బట్టి స్తుతిస్తూ నీ కృపలో వర్ధిల్లింపచేసి ఆయురారోగ్యముల చేత అష్టైశ్వర్యముల చేత తనను, కుటుంబాన్ని, బిడ్డలను, మినిస్ట్రీని, తన దగ్గర పనిచేస్తున్న దైవ సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని నజరేయుడగు యేసు నామమున అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. తన దాసులను ప్రేమించి మరొక జన్మదినాన్ని అనుగ్రహించిన తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరము కూడా బిగ్గరగా స్తోత్రం స్తోత్రం. ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించిన తండ్రికి, కృపను అనుగ్రహిస్తున్న తండ్రికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, ఇదిగో వెంబడించుట అంటే ఏంటో మాకు ఈ రోజున నేర్పించారు నాయన. నిన్ను వెంబడించాలంటే స్వార్థం ఉండకూడదని, అపేక్ష ఆశ ఉండకూడదని, నిన్ను వెంబడించాలంటే యథార్థత, నీతి, పరిశుద్ధత, జాలి, దయ ఉండాలని ఈ దినాన మీరు మాతో మాట్లాడారు. మేము చూస్తున్నాం, కొంతమంది స్నేహితులు ఏమి లేని స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారయ్యా. ఇదిగో